ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. ఈ సాంప్రదాయానికి రేపు పొద్దున వచ్చే గవర్నమెంట్ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళు కూడా ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తే ఇక ఏ కేసు అన్నది ఏ రాజకీయ నాయకుడి మీద కూడా నిలబడే ప్రసక్తే ఉండదు. కేసులు పెట్టుకోవడం అన్నది కేవలం తమ రాజకీయ ప్రత్యర్థిని ఒక 2 నెలలో 3 నెలల్లో రిమాండ్ ఖైదీగా జైల్లో పెట్టడానికి వరకు మాత్రమే పనికొస్తాయి. కానీ ఈ కేసుల్లో అసలైన శిక్ష పడడం అంటూ ఇక అసంభవంగా రాష్ట్రంలో తయారు కాబోతోంది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య అనేక కుంభకోణాలకి పాల్పడ్డారంటూ పలు కేసులు నమోదు చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అందులో లిక్కర్ కేసు ఉంది, శాండ్ కేసు ఉంది, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది, అసైన్డ్ భూముల కేసు ఉంది, స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది, ఫైబర్ నెట్ కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మీద బయట ఉన్నారు. మిగిలిన కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ తెచ్చేసుకొని బయట ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. 53 రోజుల పాటు జైల్లో కూడా ఉండి వచ్చారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతిలో అధికారం ఉండడంతో, అధికార యంత్రాంగం సిఐడి మొత్తం తన చేతుల్లో ఉండడంతో చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులన్నింటినీ కొట్టివేయించుకుంటున్నారు. ఇది చెప్పాలంటే అసాధారణ పరిస్థితి. ఇక భారతదేశ చరిత్రలో కూడా ఇంత ఓపెన్ గా అధికారంలోకి వచ్చిన ఒక 18 నెలల్లోనే తన మీద తీవ్రమైన కేసులు కూడా కొట్టేయించుకునే పరిస్థితి అన్నది అసాధారణం. నిజానికి ఏదైనా ఒక కేసుని విత్డ్రా చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం అంటే అందులో చాలా విస్తృతమైన ప్రయోజనాలు ఉండాలి. సమాజానికి సంబంధించిన సహేతుకమైన కారణాలు ఉండాలి. సమాజంలో శాంతి ఏర్పడడానికి, సమాజానికి పనికొచ్చే వ్యవహారంగా ఉన్నప్పుడు మాత్రమే కేసు విత్డ్రా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కేసులో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతున్నాయి. లిక్కర్ కేసులో గతంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవ్ రెడ్డి స్వయంగా ఫిర్యాదు ఇచ్చారు. ఆయన ఫిర్యాదు వాంగ్మూలాల ఆధారంగానే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేశారు. ఇప్పుడు అదే వాసుదేవ్ రెడ్డి కోర్టులో ఈ కేసు విత్డ్రాకు సంబంధించి తమకు అభ్యంతరం లేదు అంటూ ఒక లేఖను ఫైల్ చేశారు. తన వాంగ్మూలాన్ని కూడా ఆయన సవరించేశారు. గత ప్రభుత్వ పెద్దల ఒత్తిడి కారణంగానే తాము అలా అప్పట్లో చేశాం అని ఆయన చెప్పేశారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో అప్పుడు సిఆర్డీఏ కమిషనర్గా పనిచేసిన చెరుకూరి శ్రీధర్ కూడా ఇదే పంతాలో చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఇప్పుడు సవరణ వాంగ్మూలం ఇచ్చేశారు. అప్పట్లో ఫైబర్ నెట్కి సంబంధించి ఫైబర్ నెట్ ఎండీగా ఉన్న మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద. ఇప్పుడు ఆయన్ని కూడా లొంగ తీసుకొని మరోలాగా సవరణ వాంగ్మూలం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి తప్పులేదు, గత ప్రభుత్వంలో ఒత్తిళ్ల కారణంగానే మేమంతా ఇలా చేశాం అంటూ ఆయనతో కూడా వాంగ్మూలం మార్పించేశారు. వీటన్నింటినీ ఏసీబీ కోర్టులో ఆల్రెడీ ఫైల్ చేశారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్తున్నారు. ఆర్డర్ రాలేదు కానీ రెడీ అయింది, మాకు విశ్వసనీయ సమాచారం ఉంది విత్డ్రాకు సంబంధించి అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్గా వైసీపీ హయాంలో పనిచేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నారు. అంటే సాధారణంగా అందరూ ఏమనుకున్నారంటే గతంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డిని కేంద్ర సర్వీసులకు పంపించారు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నేతల మీద పెట్టిన లిక్కర్ కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా నిందితులకు వ్యతిరేకంగా అప్రూవల్గా మారడంతోనే ఆయన కేంద్ర సర్వీసులకు పంపించారు, అలా మారడానికి సిద్ధం అవడంతోనే కేంద్ర సర్వీసులకు పంపించారు అనుకున్నారు. కానీ ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి మీద వైసీపీ హయాంలో నమోదైన లిక్కర్ కేసులో చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వాంగ్మూలం మార్చిచ్చినందుకు కానీ ఆ ఒప్పందంలో భాగంగానే వాసుదేవ్ రెడ్డిని కేంద్ర సర్వీసులకు పంపించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆరోపిస్తోంది. ప్రధానంగా ఇది దాదాపు నిజమని అనిపిస్తోంది. ఎందుకంటే ఒక్కసారిగా వీళ్ళేమంతా చిన్న చిన్న అటెండర్లు కూడా కాదు, పై స్థాయి చాలా ఉన్నతమైన అధికారులు. వీళ్ళు కూడా సింపుల్ గా మేము గత ప్రభుత్వంలో ఒత్తిళ్ల కారణంగా మేము చంద్రబాబు నాయుడు గారి మీద ఇలా వాంగ్మూలాలు ఇచ్చాం, ఇలా ఫిర్యాదులు చేశామని చెప్పి తప్పించుకుంటూ ఉంటే వాటిని కోర్టులు కూడా ఈరోజు ఎంటర్టైన్ చేస్తే ఇక ఈ రాష్ట్రంలో పైగా ఈ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించే కొందరు దీనిని సిబిఐకి అప్పగించాలి అని కూడా పిటిషన్లు వేశారు. కానీ కోర్టుల్లో అవి పెద్దగా ఎంటర్టైన్ కాలేదు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు తన అధికార బలంతో మొత్తం కేసులన్నింటినీ పూర్తిగా ఎత్తివేయించుకునే లెవెల్కి వెళ్ళిపోయారు. ఒకవేళ ఈ ప్రాక్టీస్ మొదలైతే కోర్టులు దీనికి అంగీకరిస్తే రేపు ప్రొద్దున ఈ వైసీపీ నాయకుల మీద ఈ ప్రభుత్వంలో లిక్కర్ కేసు పెట్టారు, చాలా కేసులు పెట్టారు. రేపు ప్రొద్దున వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఎలాగో ఇవన్నీ రాష్ట్ర పరిధిలోనే ఉన్నాయి కాబట్టి ఈ కేసులు కూడా ఇంకా సిఐడి, ఏసీబీ, సిట్టు అన్నీ కూడా రాష్ట్ర పరిధిలో ఉన్నాయి కాబట్టి రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇదే చేస్తారు. ఇదే అధికారులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా ఒత్తిడి చేయడంతోనే వైసీపీ నాయకుల మీద మేము ఈ తప్పుడు కేసులు పెట్టామని కూడా చెప్తారు. సో ఇక ఈ ప్రాక్టీస్ మొదలైతే ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడి మీద ఏ కేసు ఉండదు. ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు వైసీపీ నాయకులకు కూడా దారి చూపెడుతూ ఉన్నారు. వాళ్ళ కేసులన్నీ అక్రమమని వాళ్ళు వాదిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా కేవలం వాంగ్మూలాల ఆధారంగానే ఈ కేసులు నడుపుతూ ఉన్నారు.
అది కూడా నిజం. ఎక్కడ లిక్కర్ కేసులో చూపితే ఏసీబీ కోర్టే చెప్పింది ఇప్పటివరకు మీరు సాలిడ్ గా ఏ ఎవిడెన్స్ ఇవ్వలేదు, కేవలం వాంగ్మూలాల ఆధారంగా అరెస్టులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు, ఎంత డబ్బు సీజ్ చేశారు, ఏమేం జరిగిందో చెప్పండి అంటే చెప్పలేకపోతున్నారు అంటూ డిఫాల్ట్ బెయిల్ కూడా మంజూరు చేసే పరిస్థితికి ఉన్నాయి. సో రేపు ప్రొద్దున వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఈ పరిస్థితుల్లో ఇదే అధికారులు సింపుల్ గా గత ప్రభుత్వ పెద్దల ఒత్తిడి కారణంగానే వైసీపీ నాయకుల మీద కేసులు అని చెప్తారు. వాళ్ళ కేసులు కూడా ఈజీగా కొట్టివేయబడే అవకాశం ఉంటుంది. సో కొంతమంది వైసీపీ నాయకులు ఈ కేసులు ఇక్కడ కాదు సిబిఐకి ఇవ్వాలి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు చూపించిన ఈ కొత్త దారి చూసిన తర్వాత వైసీపీ నాయకులు కాస్త సంయమనం పాటించి ఇవి రాష్ట్ర పరిధిలోనే ఈ కేసులు ఉండేలాగా చూసుకోవడం కూడా బెటర్ ఏమో ఇంకా. ఎందుకంటే సిబిఐ చేతుల్లోనికి వెళ్తే అవి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి కాబట్టి రేపు పొద్దున అధికారం మారిన తర్వాత కూడా ఇలా చేసుకోవడానికి ఉండదు. కాబట్టి అవి ఇవే కేసులు రాష్ట్ర పరిధిలో ఉంటే, సిఐడి పరిధిలో ఉంటే, సిట్టు పరిధిలో ఉంటే సరే 2-3 నెలలు జైల్లో పెట్టినప్పటికీ కూడా ఇక ఆ తర్వాత ఇవి ట్రయల్ కూడా వచ్చే పరిస్థితులు ఉండవు ప్రభుత్వాలు మారితే. సో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాక్టీస్ మొదలు పెట్టారు. అసలు కోర్టులు ఎలా ఎంటర్టైన్ చేస్తాయి, సింపుల్ గా మేము అప్పట్లో అలా చేసాం, ఒత్తిళ్ల కారణంగా అలా చేసాం కాబట్టి ఇదంతా అబద్ధం, మేము చెప్పింది గతంలో చెప్పిందంతా అబద్ధం, ఇప్పుడు చెప్తున్నదే నిజం అని అధికారులు చెప్తే దాన్ని నమ్మేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసుల్ని ఏసీబీ కోర్టులు కొట్టివేస్తే, పైగా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన పరిధిలోనే ఆయన నాయకత్వంలోనే అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి. అవే వ్యవస్థలకు సంబంధించిన వ్యక్తులంతా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మంచివారు, గతంలో ప్రభుత్వ ఒత్తిడి కారణంగా ఇవన్నీ జరిగాయని చెబితే కోర్టులు నమ్మేస్తే ఇక ఏ కేసు కూడా ఈ రాష్ట్రంలో నిలబడడం అనేది అసంభవం. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఈ కేసులన్నీ క్లోజ్ అవుతూ ఉంటాయి.